ఆర్గనైజేషన్‌కి ఓకే. ఒక ఆర్గనైజేషన్‌కి పంపించడం జరిగింది. పంపించి ఎవ్రీథింగ్ మొత్తం స్క్రీన్ ప్లేతో సహా ఎపిసోడ్స్ అన్నీ గూడా విత్ ఇన్ డీటెయిల్ అది చదివితే మనకి విజువల్‌గా అర్థమైపోద్ది. ఓహో! ఇది అని. అలా పంపించడం జరిగింది. అండ్ వాళ్ళున్నారు. ఇందులో గూడా ఉన్నారు వాళ్ళు. ఈ మీరు చూసిన దాంట్లో అయితే గనక అక్కడున్న ఆ రోజు నేను పంపించినప్పుడు, నేను చెప్పినప్పుడు అయితే ఉన్నారో వాళ్ళు గూడా ఇందులో ఉన్నారు. వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ సాయి గారు. లేకపోతే వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ పంపించారా? లేకపోతే ఆర్గనైజేషన్ అండి. ఆర్గనైజేషన్ పర్సనల్ ఓకే. అది రికార్డ్ అయి ఉంటది కదా! ఓకే. ఆర్గనైజేషన్. హేమంత్ సాయిబాబా గారు ప్రొడ్యూసర్స్ దీనికి. దీస్ గైస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇంకా అదర్ ఓటీటీలో అప్పుడు చేసినప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు టీమే అప్పుడు కూడా. ఓకే. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇతర ఓటీటీకి పిచ్ చేశారు. ఆ ఇతర ఓటీటీకి స్క్రిప్ట్ షేర్ చేశారు. వాళ్ళు స్క్రిప్ట్ ప్లస్ ట్రీట్మెంట్ నోట్ డైలాగ్ డ్రాఫ్ట్ కూడా షేర్ చేయడం జరిగింది. సాయి గారు, అంటే పైరసీని ఎదుర్కోవటంలో విన్ అయ్యారు మీరు. సార్ కానీ ఇలాంటి వాటికి ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ ఏమైనా ఉంటుందా? లేకపోతే ఇప్పుడు రేపు మీరేమన్నా లీగల్గా విన్ అయినా, లేకపోతే లీగల్గా మీ సైడే ఎక్కువగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ మీ సైడే ఉన్నారు కాబట్టి సార్ దీన్ని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? దీన్ని ఏ రకంగా చూస్తారు దీన్ని? అంటే ఫస్ట్ జనరల్లీ ఆన్ పర్సనల్ అంటే హ్యూమన్ నోట్లో ఇది చాలా తప్పండి. ఒకటి చేయడం అనేది ఇలాంటి తప్పు. అబ్జల్యూట్లీ. సో ఇంకోటి ఏంటంటే మనం చాలా ఖర్చు పెట్టాము అవన్నీ పక్కన పెడితే ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడాలన్న రెస్పాన్సిబిలిటీ కూడా మా మీద ఉంది. కాబట్టి వీల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ వీఆర్ ఫైటింగ్ టు ఎట్ ఎనీ ఎక్స్టెంట్ వీల్ గో ఫర్ దిస్ అండ్ ఈవెన్ వాళ్ళు నేషనల్ ఓటీటీ కాబట్టి ఇఫ్ దే ఛాలెంజ్ ఇన్ బాంబే కోర్ట్ ఆల్సో విల్ అపియర్ ఇన్ బాంబే కోర్ట్ ఆర్ ఇన్ సుప్రీం కోర్ట్ అయినా విల్ గో. సో ఎనీథింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దిస్ థింగ్ విల్ గో అండ్ విల్ ఫైట్ బికాస్ దిస్ ఈజ్ ఈటీవీ ఒరిజినల్ అండ్ దిస్ ఇస్ ఒరిజినల్లీ మేడ్ బై ఈటీవీ. అంటే డైరెక్టర్ గారు సార్ అదే ఫైట్ చేస్తాం. స్టాప్ చేయడానికా లేదా అని కాకుండా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఫైట్ చేస్తాం సార్. డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు అంటే ఇది మీరు ఈ సిచ్యువేషన్లో ఉండకూడదు, మాకు కూడా అలా అనిపిస్తుంది. కానీ నేను ఎందుకు ఉండకూడదంటే చూస్తుంటాం, మీరు క్వశ్చన్ అండ్ క్యూఏ ఇప్పుడు చూస్తుంటాం కదా. ఐఏఎస్ ప్రిపేర్ అయిన టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. రేపొద్దు నన్ను అడిగితే ఎలా చెప్పాలి, దీనికోసం నేను ప్రిపేర్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయాలి సార్కి కానీ మీకు కానీ అందరికీ అని అనుకున్నదే. కానీ అసలు మొత్తం అసలు వేరే అసలు అలా అంటే ఈ 4 రోజుల నుంచి ఎప్పుడు తెలిసింది మీకు ఇది? అంటే ట్రైలర్ రిలీజ్ అప్పటి నుంచే సార్, అప్పటి నుంచే. సో అప్పటి నుంచి ఏంటి మీ మెంటల్ స్టేట్ అంటే? సార్ నేను ఊర్లో లేను సార్. టు బి ఫ్రాంక్ ఏంటంటే కొంచెం నేను వేరే దేశంలో ఉన్నాను. కొంచెం మెడికల్ దాని పరంగా వెళ్ళడం జరిగింది నా వైఫ్తో. విషయం తెలియగానే ఇమీడియట్గా నేను 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాను. నేను వచ్చి తను అక్కడే ఉంది. ఇంకా నేను బయలుదేరి వెళ్ళాలి యాక్చువల్లీ, బట్ నేను పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే జస్టిస్ కోసం. ఎందుకంటే ఇది ఒక్కడ నా ప్రయత్నం. సినిమా అంటే నేను ఒక్కనే చేసినట్టు కాదు సార్. ఇది ఏంటంటే టీమ్. ఒక డిఓపి ఉన్నాడు, తను ఏంటంటే యంగ్స్టర్ శ్రీరామ్ అన్న వ్యక్తి. ఆయన ఏంటి ఫస్ట్ సినిమా మనం కష్టపడి చేయాలి, ఎలా చేయాలి, రాత్రి పగలు కష్టపడ్డారు. మా ఎడిటర్ గారు ఆయన యంగ్స్టర్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బబ్లీ గారు ఆయన. అంటే అందరూ యంగ్ టీమ్నే తీసుకొని స్టార్ట్ చేశాను సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా అందరినీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం అంతా కూడా పోయినట్టే కదా సార్. చేయించాను సార్. 2022 అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేయించాను. అండ్ అలాగే ఇంకొక వర్షన్ కూడా ఎస్డబ్ల్యూఏ రైటర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, అందులో మెంబర్షిప్ తీసుకొని అందులో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది కోర్టులో ఇన్ఫార్మ్ చేసామండి. వాళ్ళకి తెలుసండి, ఎందుకంటే పంపించినప్పుడు ఎస్డబ్ల్యూఏ స్క్రిప్ట్ పంపించారు అటు కూడా. ప్రశాంత్ గారు, యాక్చువల్లీ అంటే ఈ స్టోరీ ఐడియా మీదేనా, లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్ అంటే స్టోరీ అందరు కలిసి ఒక స్టోరీ ఐడియా అనుకుంటారు కదా? ఇది యాక్చువల్గా ఏంటంటే 2019లో సార్, 19లో ఒక అవకాశం కోసం ట్రై చేస్తూ ఉంటే నా వైఫ్ ద్వారా ఒక అవకాశం వేరే దేశంలో సంబంధించి ఒక లీడ్ వచ్చింది నాకు. ఏంటంటే వాళ్ళు మీకు తెలుసు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయని. అక్కడి నుంచి ఏంటంటే ఆ కంట్రీలో వాళ్ళు ఏంటంటే సీరియల్స్లా చేస్తుంటారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఏదైనా కథ ఉంటే చెప్పండి, ఇలా లైక్ మీరు ఇన్ని ఎపిసోడ్స్ అండి మీకు ఇంత డబ్బులు ఇస్తా అంటే లైక్ ఆ టైంలో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా సార్. ఎవ్రీడే నేను రాసి పంపించేవాడిని. అదొక ఉమెన్ సెంట్రిక్ కథ. అందులోంచి వచ్చింది పాయింట్. వచ్చిన తర్వాత బాగుంది, కథ ఏం లేదు అప్పుడు 19లో లేదు, ముందు వెనక అనుకున్న తర్వాత దీన్ని ఎలా చేయొచ్చు అన్న తరుణంలో అప్పుడు మా టీము మీ అందరం కూర్చొని ప్రిపేర్ చేసాం సార్. మీదో గ్లింప్స్ దగ్గర ఉన్నారు, వాళ్ళు రిలీజ్ దగ్గరకు వచ్చేసారు కదా సార్. సో మరి వాళ్ళే ముందు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంత లేట్ అయింది మీది? లేదు సార్, క్వాలిటీ సార్. ద థింగ్ ఏంటంటే ఇప్పుడే అన్నారు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీ దాంట్లో ఒక నమ్మి మనకి ఇచ్చిన తర్వాత దాన్ని నీ ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూసారు, ఇంకా చిన్నది ఇది ఫారెస్ట్ మారేడుమిల్లి ఫారెస్ట్లో
డిసెంబర్లో ఆల్మోస్ట్ 12 to 15 డేస్ దగ్గరగా నైట్ షూట్ చేసాం మొత్తం అంతా ఆ ఏరియాలో. సో అండ్ అలాగే సీజీ వర్క్ ఎక్కువ ఉంది సార్ యాక్చువల్లీ. ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రొజెక్ట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ టెక్నీషియన్స్ ఏంటంటే మనం ఫోర్స్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే బాగుంది సార్, మేము ది బెస్ట్ ఇస్తాం, సో కొంచెం టైం ఇవ్వండి, హడావుడికి డేట్ ఇచ్చి మా మీద ప్రెషర్ పెట్టద్దంటే డెఫినెట్లీ సార్ బెస్ట్ ఇస్తున్నప్పుడు ఎవరైనా వదులుకుంటారా, ప్రాబ్లమే లేదు, హ్యాపీ బెస్ట్ ఇవ్వండి సార్ అండి. ఆ ప్రాసెస్లోనే ఇదైంది తప్ప వేరే ఉద్దేశం కాదు సార్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇటు ఈటీవీ కానీ అటు ఆ ఆర్గనైజేషన్ రెండు కూడా పెద్ద ఆర్గనైజేషన్సే. అవును సార్, అవును సార్. సో ఇది సర్వసాధారణంగా ఎవరు కూడా వెనక అడుగు వేయరు సార్ మరి. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి అంటే ఇద్దరు షేర్ అట్లా ఆ విధంగా ఆలోచించే అవకాశాలు ఉంటాయా? అంటే ఇది ఏంటంటే సార్, షేర్ ఇన్ ద సెన్స్ నాకు అర్థం కాలేదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఒక ఐడియా సార్, మనం బేబీ అనుకుంటాం కదా, మనం ఎంతో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు నన్ను నమ్మి వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా, సో వీళ్ళందరి ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సాయి కృష్ణ గారు సార్ ఈ కానిస్టేబుల్ అంతేగా సార్, ఇప్పుడు మనం నమ్మి ఒక దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మోసం చేస్తారని అయితే మనకి ఇక్కడ అవకాశం ఏంటి సార్? మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ ఒకళ్ళు కథ వింటారు, నువ్వు వెళ్ళి చెప్తావా అంటే ఆశ వెళ్ళి చెప్తాను కదా సార్. నేను చెప్పనని చెప్పి అనడానికి లేదు కదా. ప్రతిరోజు ఒక సినిమా వచ్చి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకో దానికోసం ప్రయత్నించుకోవాలి. ఇక్కడ అంత తప్ప వేరేది లేదు కదా సార్. ఎవరు వచ్చినా నేను చెప్తాను, మీకైనా చెప్తాను. కానీ అయితే మీరు ఇప్పుడు అపోజ్ చేస్తున్న సిరీస్కి స్క్రీన్ ప్లే రైటర్ ఒకళ్ళు, స్టోరీ అండ్ డైలాగ్స్ ఒకళ్ళు, డైరెక్షన్ ఒకళ్ళు, ఇంత కైండ్ ఆఫ్ టీమ్ ఉంది. సో ఇప్పుడు మీరు కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కేసు ఏదైతే వేస్తారో అది ఎవరికి అప్లికబుల్ అవుతుంది ఓవరాల్గా? అంటే సంస్థకే కదా సార్ నేను పంపించాను. సంస్థకి ఫైన్, కాకపోతే ఇప్పుడు ఒకళ్ళు అందులో బ్లేమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అవును అవును. సో అది ఎవరు మెయిన్ ఉన్నారు సార్, రైటర్స్ కంటెంట్ టీమ్ వాళ్ళు ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా ఉన్నారు. సార్ సార్ అదే సార్ నేను ఏమంటానంటే ఇక్కడ ఎవరికైనా థాట్స్ రావచ్చు, ఇప్పుడు రాకుండా అయితే లేదు. ఇప్పుడు మీరు నేను కలవలేదు సార్, మీరు ఏదో థాట్తో వచ్చారు, మీరు ముందు వచ్చారు, ఓకే ఫైన్, రావచ్చు తప్పలే క్రియేటివ్ ప్రాసెస్లో. కానీ నేను అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాని మీద 8 నెలలు నేనేమి మళ్ళీ డబ్బులు మీకు తెలుసు ప్రాసెస్లో, రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, అవ్వకుండా ₹1 కూడా ఏమివ్వరు. సో ఆ ప్రాసెస్ అవుతున్నప్పుడు అంతా మనం చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ ఇంజెక్ట్ చేసి మనం అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సేమ్ థాట్ ప్రాసెస్ ఒకలా వచ్చిందని ఎలా అనుకుంటాం? ఇప్పుడు నేను కలవలేదు వాళ్ళ సంబంధం లేదు, నేను ఇప్పుడు చూడలేదు అనుకోండి, డెఫినెట్లీ నేనేం చేస్తాను, వాళ్ళు ముందు వచ్చింది అంతేలే, నా బ్యాడ్ లక్.